కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన రేవంత్ ప్రభుత్వం మరో అప్పీల్కు వెళ్తుందని మండిపడ్డారు. సిద్దిపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలన్నారు. 2 ఏళ్లు కావస్తోంది. ఆ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని హరీష్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిందని అసెంబ్లీలో చేసిన ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడుతూ ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైందో. అన్నీ కేసీఆర్గా. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి. ఇది నేను ఇచ్చిన అంటాడు. అంతకు మించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడా, నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా? ఎక్కడ పోయి 2 లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీలో అంటే అసెంబ్లీ పెట్టాడు. ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మేము గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే ఓ రోజు ఒక కాగితం పెట్టింది టేబుల్ మీద, చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది. పోనీ అదన్నా అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నాట్ ఈవెన్ సింగిల్ నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్లో చెప్పించారు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది. అన్ని మోసాలు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి మేము పోరాడతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. తప్పకుండా మీ తరఫున మా శాయశక్తిలో మేము కృషి చేస్తాం.